హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్కి సంబంధించిన చీఫ్ కంటెండర్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. శక్తి టీం నుంచి ఒకరు, కాంతార టీం నుంచి ఒకరు చీఫ్ కంటెండర్స్ అయితే అవుతారు. శక్తి టీం నుంచి పృథ్వీ అలాగే కాంతార టీం నుంచి నబీల్ అయితే చీఫ్ కంటెండర్స్ అవుతారు. వీళ్ళిద్దరికి ఏదైనా ఫిజికల్ టాస్క్ ఇస్తే టఫ్గా ఆడతారు కాబట్టి చూడాలి ఇంకొక చీఫ్ ఎవరవుతారో. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అలాగే వీకెండ్ ఎలిమినేషన్. ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం ఈ వీడియోలో. టాప్లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. నిఖిల్కి వీక్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. సోనియా కూడా ఎలిమినేట్ కావడంతో నిఖిల్కున్న కొంచెం నెగిటివిటీ కూడా పోతుంది. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 22% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. ఫిజికల్ టాస్క్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు నబీల్. నబీల్కి నిఖిల్కి ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది కొన్ని పోల్స్లో. ఇంకొన్ని పోల్స్లో నబీల్ టాప్లో ఉంటే కొన్ని పోల్స్లో మాత్రం నిఖిల్ టాప్లో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఈక్వల్ ఓటింగ్ పోల్ అవుతుందనే చెప్పాలి. ఇక థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 19% ఓటింగ్తో. నాగమణికంఠకి ఎమోషనల్ ఆడియన్స్ ఎప్పుడో కనెక్ట్ అయ్యారు. వీక్ స్టార్టింగ్లోనే వాళ్ళ ఓట్స్ అయితే పడుతున్నాయి మనకి. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకున్న ప్రీ ఫ్యాన్ బేస్కి విన్నింగ్ క్యాండిడేట్ అనుకున్నారు అంతా. కానీ విష్ణుప్రియ మాత్రం హౌస్లో చాలా డల్గా ఉంటుంది. టాస్కుల్లో కూడా పర్ఫామ్ చేయట్లేదు. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే ఓట్స్ అయితే పడతాయి. సో విష్ణుప్రియ ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది. 5th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 8% ఓటింగ్తో. ఆదిత్య ఓం ఈ వారం డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. 6th ప్లేస్లో నైనిక ఉంది 4% ఓటింగ్తో. నైనిక కూడా ఈ వారం డేంజర్ జోన్ అనే చెప్పాలి. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు, ఆదిత్య ఓం, నైనిక. వీళ్ళిద్దరే ఎలిమినేట్ అయిపోతారు హౌస్లో నుంచి. నైనిక వెనస్డే ఎలిమినేట్ అయిపోతుంది. మనకైతే థర్స్డే టెలికాస్ట్ చేస్తారు ఎపిసోడ్. ఇక ఆదిత్య ఓం సాటర్డే అయితే ఎలిమినేట్ అయిపోతాడు. సండే రోజు దసరా ఎపిసోడ్కి సంబంధించిన 2.0 గ్రాండ్ లంచ్ అయితే ఈవెంట్ ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.